అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటో కూడా మర్చిపోయిన ఒక స్టూడెంట్ ఒక టీచర్ సహాయంతో తనని తాను ఎలా కనుక్కున్నాడో చూద్దాం. పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఈ కథ ఎక్కడో పెద్ద నగరంలో జరిగింది కాదు. ఒక చిన్న పల్లెటూర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కొన్నిసార్లు గొప్ప మార్పులు ఇలాంటి నిశ్శబ్దమైన చోట్లలోనే మొదలవుతాయి కదా. ఇక మన కథలో హీరో రాము. చూడ్డానికి చాలా సైలెంట్గా ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా ఉండేవాడు. చదువులో కొంచెం వెనకబడటంతో తనలో తానే కుమిలిపోయేవాడనమాట. సరే, అసలు రాము ప్రాబ్లం ఏంటి? తను లోపల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు? ఆ నిశ్శబ్ద పోరాటం గురించి ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. చూశారా, ఇదొక విషవలయం లాంటిది. చదువులో వెనుకబడ్డాడు. దాంతో క్లాస్మేట్స్ ఏడిపించడం మొదలుపెట్టారు. ఆ బాధతో స్కూలంటేనే ఇష్టం పోయింది. ఇక చివరికి మిగిలిందేంటి? నిరాశ, భయం. ఇలాంటి పరిస్థితిలో ఏ విద్యార్థికైనా ముందుకు వెళ్లడం చాలా కష్టం. కాని అంటారు కదా, ప్రతి చీకటి తర్వాత వెలుతురు వస్తుందని. అలానే రాము జీవితంలోకి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది. కథ ఇక్కడ్నుంచే అసలైన మలుపు తీసుకుంది. ఆ స్కూల్కి కొత్తగా ఒక టీచరొచ్చారు, లక్ష్మిగారు. ఆమె క్లాస్లో అందర్నీ చూశారు, కాని రాముని గమనించారు. అతని సైలెన్స్ వెనుక ఉన్న బాధని, భయాన్ని పసికట్టారు. చూడండి, ఇదే కదా ఒక మంచి టీచర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. లక్ష్మిగారు రాముతో అన్నా ఈ ఒక్క మాట, ఇది మాట కాదు, ఒక మంత్రంలా పనిచేసింది. ఎంత సింపుల్గా ఉన్నా ఎంత పవర్ఫుల్ కదా. అతని ఓటమి తాత్కాలికమేనని, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అని ఒక నమ్మకాన్నిచ్చింది. సరే, మాటలైతే చెప్పారు, బానే ఉంది. కాని ఆవిడ రాములో ఆ కాన్ఫిడెన్స్ని ఎలా పెంచారు? ఏ పద్ధతులు ఫాలో అయ్యారు? ఇప్పుడు చూద్దాం. ఆమె స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఫస్ట్, పర్సనల్ అటెన్షన్, అంటే రాముపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండవది, కష్టంగా ఉన్న పాఠాలను చాలా సింపుల్గా తనకు అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, రాము ఏదైనా చిన్నది సాధించినా దాన్ని గుర్తించి మెచ్చుకోవడం. ఈ చిన్న చిన్న మెచ్చుకోళ్లే పెద్ద మార్పుకు దారితీశాయి. లక్ష్మిగారు కేవలం రాము మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయలేదు, మొత్తం క్లాస్ రూమ్ వాతావరణాన్నే మార్చేశారు. ఇది చాలా ముఖ్యం. ఇంతకుముందు ఒకరినొకరు ఏడిపించుకునే పిల్లలు ఇప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం నేర్చుకున్నారు. ఒంటరితనం పోయి అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఇంత కష్టపడ్డాక రిజల్ట్ ఏంటి? రాము జర్నీ సక్సెస్ అయిందా? ఆ విక్టరీ మూమెంట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొన్ని నెలలు గడిచాయంతే. రాములో చాలా మార్పొచ్చింది. ఎప్పుడూ భయంగా, మౌనంగా ఉండే రాము ఇప్పుడు ధైర్యంగా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది కదా అసలైన ప్రోగ్రెస్ అంటే. ఒక పరీక్షలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాముకి ఏకంగా A+ గ్రేడ్ వచ్చింది. ఇది జస్ట్ ఒక గ్రేడ్ కాదు, అతని హార్డ్వర్క్కి, లక్ష్మీ టీచర్ నమ్మకానికి దక్కిన విజయం. ఆ రిజల్ట్ చూసినప్పుడు రాము ముఖంలో ఆనందం, దాన్ని చూసి లక్ష్మీగారు పడ్డ సంతోషం, దానికి వెలకట్టలేం. ఒక టీచర్కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మరి ఈ కథంతా విన్నాం కదా, దీన్నించి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠమేంటి? ఈ కథలోని నీతి చాలా సింపుల్. ఏ స్టూడెంట్ వీక్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం చెయ్యాల్సింది ఆ టాలెంట్ని గుర్తించడం, వాళ్ళకి కొంచెం సపోర్ట్, కొంచెం ప్రోత్సాహమివ్వడం. అంతే, వాళ్లే అద్భుతాలు చేస్తారు. చివరిగా ఒక ప్రశ్న. మన చుట్టూ కూడా ఇలాంటి రాములు చాలామందే ఉండి ఉంటారు కదా, స్కూల్స్లో, కాలేజీల్లో, మన పక్కింట్లో. వాళ్ల మౌనాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? వాళ్లకు మన వంతు సాయం అందిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.